తెలుగులో నిర్మాతగా రాణిస్తూ కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత బన్నీవాసు. హిట్స్ ఫ్లాప్స్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు బన్నీవాసు. ఈ ఏడాది తన నిర్మాణంలో వచ్చిన మిత్రమండలి చిత్రం గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీవాసు తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను ప్రొడ్యూస్ చేసిన మిత్రమండలి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా బోల్తా కొట్టిందనే విషయాన్ని డీకోడ్ చేశారు. దాంతోపాటే తనకు ఎన్ని కోట్లు నష్టం వచ్చిందనేది కూడా బయట పెట్టాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఈ సంవత్సరం తండేల్ నుంచి ఈషా వరకు పలు విజయవంతమైన ప్రాజెక్ట్స్లో పాల్పంచుకున్న బన్నీవాసుకు మిత్రమండలి మూవీ నిరాశను మిగిల్చింది. తాను ఇతర నిర్మాతలు కలిసి మిత్రమండలికి పెట్టుబడి పెట్టామని, చిత్రంలో వినోదానికి లోటు ఉండదని గట్టిగా నమ్మానని బన్నీవాసు పేర్కొన్నారు. ఎడిటింగ్ రూమ్లో సినిమాను చూసినప్పుడు తమంతా చాలా సంతోషంగా ఉన్నామని, దర్శకుడు వంశీ కూడా చిత్రాన్ని చూసి సినిమా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. అయితే థియేటర్స్లో ప్రేక్షకుల స్పందన తమ అంచనాలకు రివర్స్లో ఉందని బన్నీవాసు ఒప్పుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత తాను థియేటర్స్లో చిత్రాన్ని చూస్తున్నప్పుడు సాధారణంగా ప్రేక్షకులు ఎక్కడ నవ్వుతారని తాను మార్క్ చేసుకున్నానన్నారు. అక్కడ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏదో లోపం జరిగిందని అర్థమైందని బన్నీవాసు అన్నారు. ఈ లోపం ఎడిటింగ్, ముఖ్యంగా ఆర్ఆర్లో జరిగిందని తాను గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పొరపాటు తనదేనని 100% బాధ్యత తానే తీసుకున్నా అన్నారు. చివరి 3 రోజులు తాను ఊరిలో ఉండడం వల్ల ఫైనల్ కాపీని చూడలేకపోయాన్నారు బన్నీవాసు. మిక్సింగ్ థియేటర్లో సరిదిద్దగలిగే ఈ చిన్న లోపాన్ని తాను చూసి ఉంటే తప్పకుండా సరిదిద్దేవాడినని బన్నీవాసు ఒప్పుకున్నారు. ఈ సినిమా వల్ల మొత్తం 6 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆయన రివీల్ చేశారు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.